నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపల్ కార్యాలయం వద్ద సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. సచివాలయ ఉద్యోగుల సంఘ నాయకుడు బాలస్వామి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కమిషనర్ కిషోర్ కు వినతిపత్రం అందించారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇప్పటి వరకు 2 సంవత్సరాల కాలానికి మేము ప్రొబేషన్ డిక్లేర్ కాకుండా 15,000 జీతానికే పనిచేసినందువల్ల వాటికి నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయాలని, అలాగే 6 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్నందుకు గాను ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రమోషన్స్ కల్పించి సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ వర్తింపజేయాలని, అలాగే ప్రభుత్వం చేపట్టినటువంటి రేషనలైజేషన్ లేదా హేతుబద్ధీకరణ తర్వాత కొంతమంది ఉద్యోగస్తులు మిగిలిపోతున్నారు. వీరికి ఆందోళన నెలకొన్నది. వీరికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారో గవర్నమెంట్ స్పష్టంగా తెలియజేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే చాలామంది అంతర్ జిల్లాల బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు. వారికి కూడా అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి మనవి చేస్తున్నాం. అలాగే సొంత రెవెన్యూ మండలంలో ట్రాన్స్ఫర్ ద్వారా అవకాశం కల్పించాలనేది ప్రధానమైన డిమాండ్.